తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఇటీవల జరిగిన హర్షవేణపై దాడి ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు చేసిన హర్షవేణపై దాడి కేసులో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాగేంద్రను విచారించారు. ఈ కేసులో భాగంగా నిన్న శనివారం హర్షవేణ కూడా డీఎస్పీ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ పోలీసుల ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చానని తెలిపారు. పోలీసులు ఎప్పుడైనా పిలిస్తే విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. నమస్తే. నిన్న మొన్న జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ పైన రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి అయిన డిఎస్పీ గారు ఈరోజు విచారణకు పిలిచారు. మేము ఉదయం 9:30 నుంచి విచారణకు హాజరయ్యాం. సమగ్ర విచారణ సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు చేశారు. మాకు నోటీసులు కూడా సర్వ్ చేశారు. మళ్ళీ మేము ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే ఈ కేసులో అప్పుడు మీరు వచ్చి సహకరించాలన్నారు. మేము సంపూర్ణ సహకారం, సమగ్ర విచారణకు మేము సహకరిస్తామని చెప్పాము. విచారణలో ఉంది కాబట్టి కేసు ఇంకెంతకు మించి మనం ఏం మాట్లాడలేము. అంటే అది చెప్పాలా నమస్కారం అండి. నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.